మన నియోజకవర్గానికి ఏం చేస్తాం, ఇప్పుడు పరిపాలించే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, భవిష్యత్తులో మేము చేయబోయే అభివృద్ధి ఏంటి, లేకపోతే గతంలో మేము చేసిన అభివృద్ధి ఏంటి కంపేర్ చేసుకుని మీరు నిర్ణయం చేసి మంచికి ఓటు వేయమని అభ్యర్థించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఇప్పుడు రాజకీయాల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. వ్యక్తిగత మొన్న వైసీపీ అభ్యర్థి గారు ప్రస్తుత ఎమ్మెల్యే రాచంద్ర ప్రసాద్ గారు వ్యక్తిగత విమర్శ జోలి ఇవ్వకుండా పొద్దుగా వీడికి నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పారు కదా. మేము చంద్రబాబు ఆయన అడిగితే నేను చెప్పింది ఏంటంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి స్వేచ్ఛగా మీ ఆస్తులు రక్షణగా ఉంటారని మొట్టమొదటి ప్రమాణం చేస్తాము. రెండోది హిందూ కన్నా వరదకాలను పూర్తి చేస్తామని చెప్పిన దాన్ని చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. పొద్దుటూటి చిన్న చిరుజల్లు పడితే నీటి మీద వెళ్ళిపోతా ఉంది. ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వరదరాజు గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి చేసినారు. అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కాదు. కారణం ఏంటంటే పొద్దుటూరు అనేది ఫ్లాట్ ల్యాండ్, అంటే ఎత్తుపల్లాలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కావాలంటే ఒకవైపు ఎక్కువ తగ్గుంటే నీళ్ళు ఈజీగా పోతాయి. ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కాకపోతే ఓపెన్ డ్రైనేజ్ కింద పోవాలా, దాన్ని పూర్తిగా చంద్రబాబు గారు అడిగిన వారు నెరవేరుస్తామని చెప్పినారు. ఒకవేళ ఒక సైడ్ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే రెండు వైపుల కానీ ఇరవై వైపుల ఒకవైపు ఓవరాల్ కాలేదు, ఒకవైపు కొత్తపల్లి కాలేదు, ఇంకోటి ఇలాంటి పన్నెండు సిగరెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అవసరమైతే చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పినారు. అది చేస్తామని చెప్పినారు. 311 ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, దాని డాక్టర్ నియామకం చేసి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినారు. ఒకటి అప్రైల్ కాకండి ప్రభుత్వంలో మనకు పెద్ద చదువులు కాదు, చిన్న చిన్న కానీ ఇల్లు చదువుకొని వెళ్ళగలరు. ఎంతో కొంత చదువుకొని ఉద్యోగాలు లేకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళు వెళ్తే ఒకటి అప్రైల్ ఫ్యాక్టరీ అంటే జాకీ లాంటి లేదా బ్రాండ్ ఫ్యాక్టరీ కాబట్టి ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు. ఆ ఫ్యాక్టరీ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మన ఊరు 350 రకాల ఆసుపత్రి ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మెడికల్ కాలేజ్ కావాలనుకున్నాం, అది ఇస్తామని చెప్పినారు. స్టీల్ ఫ్యాక్టరీ సత్వరంగా పూర్తి చేసి దానికి తమ చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపోతే మనం ఇవన్నీ ఇప్పుడు ఆర్యవేశ సమావేశానికి వచ్చినాం కాబట్టి ఆర్యవేశ కోసం ఏం చేస్తాం అని కూడా ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం అడిగినంటే మా ఊళ్ళో కూడా వాస్తవంగా పెట్టుబడిదారు వ్యవస్థ పెరిగిపోతా పెద్ద పెద్ద వ్యాపారాలు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలను ముందేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని అదుపు చేయడం మన స్థాయిలో మనకు కాకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు మన రాజకీయ పరిస్థితిని ఉపయోగించి ఎంత నిదానంగా త్వరగా రాకుండా అడ్డుకునేదానికి మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తాం. బిసెట్ రామ్మోహన్ రావు గారు అడిగినట్టుగా అన్ని కాలేజీకి నారాయణ అన్నయ్య గారి సత్రమని వారి పేరు పెట్టడానికి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టినారు. ఈ గవర్నమెంట్ వస్తే ఆ పేరు మార్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం ప్రయత్నం చేయొచ్చు వారి పేరు మార్చడానికి. నామావరికల ఆస్తి చాలా మంది కనుగొంది, దాన్ని ఆస్తి కొట్టారని చాలా వినియోగకరమని దీన్ని కాపాడుకుని శాశ్వతుల ప్రయత్నం చేస్తాం. వీరికి ఆర్యవేశుల సమాజానికి ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆర్యవేశ సమాజం చేతిలో ఉన్నారంటే మాత్రం ఆ ఆస్తి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటారని చెప్పి నా నమ్మకం. మార్కెట్లో ఇప్పుడు ఉన్న మార్కెట్లు తీసేసి బండ 3 లక్షల రూపాయలకు రూమ్ 3 లక్షల రూపాయలు అమ్ముతున్నారు. భవిష్యత్తులో అటువంటి కమిషన్ లేకుండా ఎవరు ఇంతకుముందు అనుభవిస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి బిసెట్ రామారావు గారు కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తామని చెప్పినాం కదా, చేయలేదు రుణాక్షరం భూకబ్జాలు చేయం, దందాలు చేయం, దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆస్తులు కావాలని చేయం. ఆస్తులు తీసుకోవడం, మీ కట్టడాలు కానీ మీ కన్స్ట్రక్షన్స్ కానీ పర్మిషన్స్ కావాలంటే కమిషన్లు తీసుకోండి. పంచాయతీలు పెట్టి పంచాయతీలు వచ్చిన డబ్బులు తీసుకోవడం కానీ వాళ్ళ ఆస్తులు రాసుకొని తక్కువ కూడా తీసుకోవడం కానీ అట్లాంటి డబ్బులు చేయాలి. భవిష్యత్తులో ఉండదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కమిషన్ తీసుకోండి. 4 ఉద్యోగాలు ఉంటే 40 మందితో కమిషన్ తీసుకొని వాళ్ళని తిప్పి సత్తాయిస్తారు. అట్లాంటి పనులు అయితే మేము చేయం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో గమనించండి. మట్కా గుట్కా పేకాట క్రికెట్ పెట్టింది కాబట్టి ప్రోత్సహించాలి. మేము వస్తాను ఇది మొత్తం రూపు మారుతారంటే సాధ్యం కాకపోవచ్చు.
అప్పుడు నేను ఇక్కడ భవిష్యత్తులో అంత ఉండొచ్చాను, కానీ ప్రోత్సహించి దాన్ని వ్యాపారంలో ఆదాయ వనరుగా మాత్రం నేను నడుచుకొని అట్లా రూపాయలు పడడం. వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలు సృష్టించడం, సమస్యల పరిష్కారం వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇట్లాంటి చేయం, విస్తృతంగా చేయం, ఇవన్నీ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ.